హలో హాయ్ వెల్కమ్ టు జై స్వరాజ్య టీవీ. ఏపీ మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ బ్రిటన్ టూర్ కి వెళ్లబోతున్నారు. లండన్ లో చదువుకుంటున్న తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు ఆయన ప్లాన్ చేసుకున్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో తన కుమార్తె వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన ఆయన సిబిఐ కోర్టును ఈ మేరకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐ కోర్టు విచారణ చేపట్టింది. సిబిఐ అభిప్రాయాన్ని కోరింది. ఇవాళ సిబిఐ అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోనుంది. లండన్ లో చదువుకుంటున్న కుమార్తె వద్దకు వెళ్లేందుకు సిద్ధమైన జగన్ హైదరాబాద్ సిబిఐ కోర్టుకు బెయిల్ షరతులు తాత్కాలికంగా సడలించాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో సీఎం గా ఉండగా పలుమార్లు సిబిఐ కోర్టు అనుమతి తీసుకొని విదేశాలకు వెళ్లి వచ్చిన జగన్ మరోసారి విపక్షంలో ఉంటూ ఇదే తరహా పిటిషన్ దాఖలు చేశారు. గతంలో అక్రమాస్తుల కేసులో బెయిల్ ఇచ్చిన సందర్భంగా విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లరాదని జగన్ కు సిబిఐ కోర్టు షరతులు విధించింది. దీంతో జగన్ ప్రతిసారి తప్పనిసరిగా సిబిఐ కోర్టు తీసుకోవాల్సిన పరిస్థితి. మరోవైపు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తనకు ఇచ్చిన దౌత్య పాస్పోర్ట్ ను జగన్ నిన్న తిరిగి ఇచ్చేశారు. దీని స్థానంలో సాధారణ పాస్పోర్ట్ ను తీసుకున్నారు. బెంగళూరు నుంచి విజయవాడ చేరుకున్న జగన్ గన్నవరం ఎయిర్పోర్ట్ లో ఇలా పాస్పోర్ట్ మార్చుకున్నారు. ముఖ్యమంత్రులు, ప్రధాన మంత్రులకు, పలువురు ప్రముఖులకు మాత్రమే దౌత్య పాస్పోర్ట్ కలిగి ఉండే అవకాశం ఉంది. వారు పదవీచ్యుతులు అయిన తర్వాత మాత్రం వీటిని ఇచ్చేసి సాధారణ పౌరులాగే మామూలు పాస్పోర్టు తీసుకోవాల్సి ఉంటుంది.